ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇంటింటికి ఇంటర్నెట్, గడప గడపకి కేబుల్ కనెక్షన్. ఈ రోజుల్లో ఇది కామన్. కానీ కేబుల్ చాటున ఒక కొత్త కుట్ర పొంచి ఉంది తెలుసా? డేటా చౌర్యం కంటే అది మరింత డేంజర్ అంటున్నాయి పరిశోధనలు. ఇంటర్నెట్ కోసం వాడే కేబుల్ ఇంటి గుట్టును దొంగిలించేస్తోందా? టెక్నాలజీ పెరుగుతోంది, ధీటుగా సైబర్ క్రైమ్ గ్రాఫ్ పెరుగుతోంది. నెట్ చాటున నకరాలు కోకొల్లలు. ఇక ఇంటర్నెట్ సేవలందించే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నుంచి మరో డేంజర్ దూసుకొస్తోంది. ఆఫీసు వల్లే డేటా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది అందరికీ తెలిసిన ముచ్చటే. కానీ ఇంటర్నెట్ కోసం వాడే ఈ కేబుల్ ఇంటి గుట్టును క్యాప్చర్ చేసే ఓ స్పైవే అనే సైరన్ రానే వచ్చింది. హాంకాంగ్ యూనివర్సిటీ వాళ్ళు దీని రీసెర్చ్ మనకు పబ్లిష్ చేశారండి. దీంట్లో చెప్పే విషయం ఏమిటంటే, మన ఆన్లైన్లో ఎప్పుడు ఇంట్లో ఉండే ఓఎఫ్సి కేబుల్స్ ద్వారా మన ఇంట్లో ఉండే శబ్దాలు కానీ ఏదైనా కానీ వినొచ్చు అనేది. ఇది మనకు ప్రైవసీకి ఇది ఒక భంగం కలిగించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కేబులే కదా అని లైట్ గా తీసుకోవద్దు. కంటికి కనిపించే ఆప్టికల్ కేబుల్ వెనుక కనిపించని కుట్ర పొంచి ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. అదెలాగో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ రెడ్డి మాటల్లో. మన ఇంట్లో ఉన్న ఓఎఫ్సి కేబుల్స్లో డేటా అనేది ఒక లైట్ రూపంలో ఇది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. మన ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా చిన్న శబ్దం కానీ ఏదైనా సౌండ్ కానీ చేసినప్పుడు ఆ సౌండ్ అనేది ఆ వైర్కు తాకి ఆ లోపల ఉన్న యొక్క లైట్ ట్రావెలింగ్ వేవ్ లెంత్ కానీ దాని స్పీడ్ కానీ కొద్దిగా చాలా మైన్యూట్ లెవెల్లో ఆల్టరేట్ చేస్తుంది. దాన్ని మనం కొత్త లేటెస్ట్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఎక్విప్మెంట్ యూజ్ చేసి దాన్ని మనము క్యాప్చర్ చేయగలిగితే ఆ వచ్చిన చేంజెస్ని బట్టి అది ఏ విధమైన వాయిస్, అలానే కొత్తగా వచ్చిన మనం ఏఐని యూజ్ చేసి కానీ కొత్త ఎక్విప్మెంట్ యూజ్ చేసి కానీ అదే వాయిస్ని మళ్ళీ డీకోడ్ చేసి ఆ వాయిస్ని అనేది వాళ్ళు ఎక్కడి నుంచి అయినా కానీ మనల్ని వినడానికి మనల్ని ఒక టార్గెట్ చేసిన హౌస్ని కానీ టార్గెట్ చేసిన వస్తువును వాళ్ళని మనం మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ సారాంశం. శబ్ద తరంగాలతో ఇంటి గుట్టును నిశ్శబ్దంగా చౌర్యం చేసే అవకాశం ఉందన్నమాట. మరి ఆ ముప్పు నుంచి తప్పించుకునే దారేది? ఏదైనా ఒక దగ్గర బండల్గా ఉంటుందో వాటి ద్వారా ఈజీగా క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి మనం ఇంటిలో బండల్స్ అనేది పెట్టుకోకుండా ఇంటి బయట బండిల్స్ అనేది పెట్టుకోవాలి. ప్లస్ కేబుల్ కనెక్షన్ ఎక్కడైతే వస్తుందో మన వైఫై రూటర్కు అక్కడే ఇచ్చుకోవాలి. ఇల్లంతా కేబుల్ అనేది మనము లోపలికి రాకుండా అనేది దగ్గరగా వైఫై రూటర్ ఎక్కడైతే వస్తుందో అక్కడే కేబుల్ లోపలికి వచ్చి వెళ్తే మనం వాళ్ళు క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉండదు. ఎలాంటి హైలీ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఇలాంటి వాటిని కొద్దిగా దూరంగా పెట్టుకుంటే సరిపోతుందండి. దీంట్లో అంతకుమించి మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంటి గుట్టుకు సంబంధించి డెఫినెట్ గా ఇది డేంజర్ సంకేతమే. మరోవైపు ప్రయోజన కోణం కూడా ఉంది. అండర్ గ్రౌండ్ లో వేసే ఆఫీస్ తో భూకంపాలను ముందే పసిగట్టే అవకాశాలపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. లండన్ లో కూడా యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ లండన్ వాళ్ళు కూడా ఒక రీసెర్చ్ చేస్తున్నారు. సౌండ్ ను వినడం వల్ల అదే ఎర్త్ క్వేక్స్ సంబంధించినవి కానీ ఏమైనా ఎర్త్లో ఏమైనా మార్పులు వస్తున్నాయా, ఓషనోగ్రఫీకి సంబంధించిన ఏమైనా ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ అలాంటివి ముందే గుర్తించడానికి దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది కూడా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. మ్యాటర్ ఇంకా పరిశోధనల స్థాయిలోనే ఉంది. సో అంతగా పానిక్ కావాల్సిన అవసరం లేదు. కానీ కీడించి మేల్కోవాలి. సైబర్ క్రైమ్ పోలీసుల సూచనలు పాటించాలి.